సాధారణంగా హాస్పిటల్స్‌లో ఆపరేషన్ జరిగే ముందు ఆ పేషెంట్ యొక్క బంధువుల చేత ఒక కాగితం మీద సంతకం పెట్టించుకుంటారు. అదేంటంటే, ఒకవేళ ఈ ఆపరేషన్‌లో పేషెంట్ చచ్చిపోయినా సరే మేము ఏమి అనం. అది డాక్టర్ తప్పిదం కాదు అనే అలాంటి మాటలు ఉండే ఒక దాని డాక్యుమెంట్ మీద సంతకం పెట్టించుకుంటారు. ఆ కంగారులో వాళ్ళు సంతకం పెట్టేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? కానీ ఎవరు అడగలేం. అందరికి తెలిసిన సత్యమే. ఎలాగంటే మామూలుగా మనం ఒక భూమి రిజిస్ట్రేషన్ చేయించామనుకోండి, దాంట్లో గవర్నమెంట్ రేట్ ఒకటి ఉంటుంది, మార్కెట్ రేట్ ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ రేట్‌కే మనం వాళ్ళకి క్యాష్ కానీ ఇది డ్రాఫ్ట్ కానీ అలాగ ఇస్తూ ఉంటాం. మిగతాది క్యాష్ ఇస్తాం. ఈ సంగతి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ స్థలాలు కొన్నా ఏం చేసినా సరే వాళ్ళు అలా చేస్తారు కాబట్టి. అలాగే ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీసులో ఎలా ఉందంటే పరిస్థితి, తత్కాల్ పెట్టినా సరే మాకు చాలా రష్‌గా ఉంది, ఒకవేళ మాకు వీలు కాకపోతే మీరు ఆర్డినరీలో పెట్టేయండి అని ముందే సంతకం పెట్టించుకుంటున్నారు విశాఖపట్నం పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు. ఎంతకైనా ఘోరం ఉందా? తత్కాల్ ఎందుకు కోరుకుంటారు? అవసరం వచ్చే కదా, సరదాగా ఎవరు చేయరు కదా అయినా సరే సంతకం పెట్టించుకున్నారు. అంటే టెక్నికల్గా వీళ్ళు ఏమీ క్లెయిమ్ చేయలేరు అనే దీనికోసం. డాక్టర్లు పేషెంట్ చంపేసినా సరే వాళ్ళు ఏమి మాట్లాడటానికి వీలు లేదు మన కోర్టులో చెప్పినట్టుగా ఇక్కడ కూడా తత్కాల విషయంలో అలాగే చేస్తున్నారు. మరి అవసరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మరి? ఇప్పుడు తత్కాల కోసం ఎక్స్ట్రా కట్టించిన డబ్బుని మరి రిటర్న్ చేస్తారా? ఏమో, అది నమ్మకం లేదు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా హోమ్ మినిస్ట్రీ ఇలాంటి విషయాల్లో కలగజేసుకొని మరి అప్లికెంట్స్కి, పాస్పోర్ట్ అర్జీదారులకి సహాయం చేయాలని, వాళ్ళ సమస్యలు తీర్చాలని, వాళ్ళ వ్యతలు తీర్చాలని, వాళ్ళ బాధలు తీర్చాలని, వాళ్ళకి ఇబ్బందులు తొలగించి సరైన మార్గం ఏర్పాటు చేయాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా విశాఖవాసులు పాపం భయపడే ప్రజలు గట్టిగా మాట్లాడలేని గలమెత్తలేని శ్రీశ్రీ మా ఊర్లో వాడు మావాడైనా సరే మేము ఇంకా గలమెత్తలేని అమాయకులం. మరి మమ్మల్ని రక్షించేది ఎవరు? చూద్దాం. రోజు రావాలి, రోజు వస్తుంది. మరో శ్రీశ్రీ లాంటి వాడు కానీ, మరో చారు మజుందార్ కానీ రావాలేమో చూద్దాం.